Welcome to SSCTV5 News Channel. మీరు ఆడికి పోయి వాళ్ళకి చెప్పే ఏదన్నా ఒకటి చెప్తే వాళ్ళు ఆడికి ఆగిపోయేవాళ్ళు కదా. వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి కలర్ వేసుకొని వాళ్ళ ఇళ్ళకు పోయే టైంలో డిమాలిష్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే పేదోళ్ళకు ఒక న్యాయము, పెద్దోళ్ళకు ఒక న్యాయమా అనే విధంగా ఎంపీ గారు అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఎంచుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి, ప్రజల తరఫున మేము మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ప్రజల బాధలు మా బాధలుగా భావించి తను చెప్పడం జరిగింది. దానికి గాను సిఓ గారు మాది కాదు డిఓ గారు అంటే ఆ టైంలో మాకు ఫోన్ కూడా ఎందుకు ఎత్తలేదు. డిఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ అన్న కనీసం లిఫ్ట్ చేయాలి కదా అనడం జరిగింది. దాని మీద చాలాసేపు డిస్కషన్ అయింది. కాబట్టి అందరికి ఒకే న్యాయం ఉండే విధంగా మీరు చేయాలి మీరు ఆఫీసర్లని తను చెప్పడం. అది వాదిస్తూ అప్పుడే ఎజెండా స్టార్టింగ్ పాయింట్ అని ఈ ప్లాన్ల కోసం వచ్చింది. దాంట్లో ఎమ్మెల్యే గారు కూడా తను కూడా అదే, తన వర్షన్ కూడా అదే, మామూలులో ఒక రూలు మీకు నచ్చితే ఒక రూల్గా పోతుంటారా పెద్దవాళ్ళకు అనే విధంగా తను కూడా అనడం జరిగింది. అప్పుడు సిఓ గారు అసలు మామూలుగా అయితే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ వీళ్ళు, కానీ వీళ్ళకు ఓటర్ ఉండదు అనే టైప్గా తను మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు మనం తీసుకుంటాం, కానీ ప్రతిదాకా అంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి మీకు ఓటకు లేదు అంటే అక్కడ ఓటాకు లేదు. కాబట్టి ఎందుకో మరి సిఓ గారు ఈరోజు కొంచెం అకేజన్గా వీళ్ళకి ఇది లేదు అనే టైప్లో మాట్లాడడం ఎంపీ గారికి కూడా వాళ్ళందరికీ ఇన్సల్ట్గానే ఉంటారు, మాకు కూడా బాధకరంగా. కాబట్టి దాని మీద ఎంపీ గారు వాకౌట్ చేయడం జరిగింది. కేవలం మేము ప్రజాప్రతినిధులు మా సొంత వాటి కోసం మేము రాలేదు, ప్రజల కోసం మేము అడిగేదానికి మీకు దానికి నచ్చకుండా ఇలాంటి సమాధానం ఇస్తున్నారు, మాకేం ఇస్తున్నారు లేవడం జరిగింది, వాకౌట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే గారు, దాంతోపాటు మేము కూడా ప్రెసిడెంట్ గారికి చెప్పి రావడం. సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అవ్వాల్సిన బోర్డు మీటింగ్ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల అప్పుడు మేము చేయలేకపోయాము. తర్వాత మళ్ళీ 15th రోజు చేద్దాం అనుకున్నాము. సో 15th రోజున ఏదైతే డేట్ మేము అనుకున్నామో ఆ డేట్కి ముందు కొన్ని రోజుల ముందే నా ఆర్డర్ వచ్చింది, ట్రాన్స్ఫర్ ఆర్డర్. అండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావాలన్నా ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంపీ గారు రిక్వెస్ట్ చేశారు, నాకు 15వ తారీఖు వీలు అవ్వదు, 16వ తారీఖు పెట్టమని చెప్పేసి. సో తన కోరిక మీదుగా మేము అది 16వ తారీఖు పెట్టాము. బట్ ఈలోపు నా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. సో ఈరోజు మనం బోర్డు మీటింగ్లో స్టార్ట్ చేసిన తర్వాత సో మన ఎంపీ గారును టీసీపీ స్టేషన్ కమాండర్ గారు వెల్కమ్ అడ్రస్ చేస్తూ మన ఈ 303 కోట్లు వచ్చినందుకు చాలా సంతోషపడుతుంది అని చెప్పి, కంటోన్మెంట్ అందరికీ ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అవుతుందని చెప్పేసి తన ఓపెనింగ్ రిమార్క్స్ స్టార్ట్ చేశారు. తర్వాత ఎంపీ సారు మన ఈటెల రాజేంద్ర సార్ గారు తన ఓపెనింగ్ రిమార్క్స్లో కొన్ని ఇష్యూస్ రేజ్ చేశారు. ఏదైతే కొంచెం ఈ మన అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీద ఏదైతే యాక్షన్ తీసుకున్నామో వాటి మీద పేదలకు ఎఫెక్ట్ అవ్వకుండా మనం దాని ప్రకారంగా వాళ్ళని ఎలా దానికి సొల్యూషన్ చేస్తాం అనేది ఆ అంశాలు ఇస్తారు. అది చాలా రైట్ఫుల్, ఎందుకంటే మనం ఎవరి యొక్క ఇంటిని వాటిని చేయకుండా ఎక్కడైతే ఉంటుందో రూల్ ప్రకారం వెళ్ళండి అంటే మేము దాన్ని చేసాము. సో అదొకటి. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా కొన్ని అబ్జర్వేషన్స్ రేజ్ చేశారు. సో సర్టన్ అబ్జర్వేషన్స్ రేజ్ చేసిన దాని మీద నేను దానికి రిప్లై ఇచ్చేదానికి వాళ్ళకి ఆ రిప్లై బేస్లో బేసిక్లీ ఆ డిస్కషన్ మీద దాని బిల్డింగ్ ప్లాన్స్ రిలేటెడ్ అని అన్నమాట. సో తర్వాత మీకు కొత్త సీఓ గారు వచ్చారు కాబట్టి ఇంకా మేము ఏమని డిసైడ్ చేసామంటే ప్రెసిడెంట్ అండ్ కంటోన్మెంట్ బోర్డు గారు ఈ మీటింగ్ ఏదైతే ఉందో కొత్త సీఓ గారు ఫ్రెష్గా ఒక వారం 10 రోజుల తర్వాత ఏదైతే ఉందో ఈ ఎజెండా ఐటమ్స్ తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత దాని కొత్తగా ఇది తీసుకెళ్ళి సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు స్పష్టంగా చెప్తున్నారు, మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి మీకు ఇక్కడ ఓటు హక్కు లేదు, అది మా ఇష్టం అనే పద్ధతిలో ధోరణిలో మీరు మాట్లాడారు అనేది. దాని మీద మీ ఉద్దేశాన్ని చెప్పండి. యాక్చువల్లీ ఏ మున్సిపల్ బాడీలో అన్నాను, ఎన్ని మున్సిపల్ బాడీలో బేసిక్లీ ఒక మున్సిపల్ బాడీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ మున్సిపల్ బాడీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే ఒక చైర్మన్ కానీ మేయర్ కానీ కంటోన్మెంట్ బోర్డులో ప్రెసిడెంట్ కంటోన్మెంట్ బోర్డు స్టేషన్ కమాండర్ వాళ్ళు ఉంటారు. ఒక ఎలక్టెడ్ కాన్స్టిట్యూటెడ్ బాడీలో ఒక టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ప్రెజెంటేషన్లో వేరీడ్ బోర్డు సింగిల్ నామినేటెడ్ మెంబర్ ఉన్నారు. సో ఏదైతే డిసిషన్ మేకింగ్ బాడీ ఉందో ఆర్ ఇది ఆ డిసిషన్ మేకింగ్ బాడీ ఈస్ దిస్ పర్టికులర్ బాడీ కాన్స్టిట్యూటెడ్. మన కంటోన్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 ప్రకారం ఏదైతుందో ఆ సెక్షన్ 30లో దానికి క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చారు ఎలా కాన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డు ఉంటుంది. అండ్ బేసిక్లీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎమ్మెల్యే ఎంపీ వారి యొక్క ఎక్స్పీరియన్స్, బికాజ్ ప్రజెంట్లీ మన ఎంపీ గారు ఆల్మోస్ట్ 25-30 years ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ని ఎన్నో సంవత్సరాలు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వారి యొక్క అవగాహన
బోర్డు పని చేయడంలో బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వారిని స్పెషల్ రిప్రజెంటేటివ్స్గా, సో లోకల్ ఎంపీ లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ వాళ్ళని మేము స్పెషల్ ఇన్వైటీస్లో పిలిపించాం బోర్డుకి. అదేవిధంగా మనము ఆనరబుల్ ఎంపీ సార్ మన ఈటల రాజేంద్ర గారు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేస్తారు, వారిని ప్లస్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని స్పెషల్ ఇన్వైటీస్గా కొద్ది కాలంగా మనం పిలుస్తాము. ఎప్పుడైతే 2024 జూన్ నుండి ఎలక్ట్ అయ్యారు, దానికంటే ముందు ఆ కన్సర్న్ ఎమ్మెల్యే ఎంపీలు కొన్నిసార్లు వాళ్ళ టైం బట్టి ఒకసారి అటెండ్ అవుతారు, ఒకసారి అటెండ్ అవ్వరు. బట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, రిచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పబ్లిక్ డీలింగ్స్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని లోకల్ మున్సిపల్ అథారిటీ, బికాజ్ వాళ్ళు కూడా ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా బోర్డుకి చెప్పొచ్చు. ఆ బోర్డు ఆ అబ్జర్వేషన్ని కన్సిడర్ చేస్తుంది. మరి వాళ్ళు అవమానించారు, ఇట్లా సీఓ గారు ఈ మాటలన్నీ మమ్మల్ని అవమానించారు అనేది బైకాట్ చేశారు సార్. దాని మీద నేను అవమానించడం లేదంటే నేను యాక్ట్లో ఉన్నది నేను చెప్పాను. నేను సొంతగా చెప్పింది ఏం లేదు. మా కంటోన్మెంట్ యాక్ట్లో మన ఎమ్మెల్యే గారు ఏంటంటే ప్రతి ఒక్క బిల్డింగ్ ప్లాను ఆర్ ఎనీ సర్క్యులర్ ఎజెండా మాకు పంపించాలి, మేము చూసి మా పబ్లిక్ అడుగుతున్నారంటే నేను చెప్పాను మీ రెస్పాన్సిబిలిటీ, మీరు డిసిషన్ మేకింగ్ మీరు కాదు కాబట్టి మీకు ఎవరు అడగాల్సిన అవసరం ఉంటుందంటే, బికాస్ మీరు యాజ్ అ బోర్డు ఒక పెద్ద మనిషికి వస్తున్నారు మీరు. సో ఆ పెద్ద మనిషికి వచ్చి మీరు చెప్పొచ్చు, ఎనీ సజెషన్ బోర్డు చెప్పొచ్చు, ఫలానా ఇది దీంట్లో మీరు ఇలా చేయండి. ఇప్పుడు నేను అదే సజెస్ట్ చేశాను, మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రతి బిల్డింగ్ ప్లాన్ 15 రోజుల్లో శాంక్షన్ అవ్వాలి అని చెప్పి మనకు ఒక డైరెక్షన్ ఉంది. 15 రోజుల్లో బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ చేయడము మొత్తం ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కరు ఫిక్స్ చేశారు, ఇంజనీర్ నుండి అందరికీ. 15 రోజుల్లో మనం బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ కొన్ని కారణాలు కూడా అడుగుతారు, ఎందుకు శాంక్షన్ చేయలేదని. సో ఆ కారణాల వల్ల ఈ సర్క్యులర్ ఎజెండాస్ అవన్నీ పంపించడం ఉంటుంది. సో దాని మీద ఇట్లాంటి టైం లైన్స్ వాళ్ళకి 15 రోజులు చాలా తొందర చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉంది. 15 కాదు, దాన్ని 30 రోజుల్లో ఇంకొక పెంచాలంటే దాన్ని మనం మినిస్ట్రీని మళ్ళీ రిక్వెస్ట్ చేయాలి. అది ఎమ్మెల్యే గారన్నా ఎంపీ గారన్నా రిక్వెస్ట్ చేయాలి. ఇంకా 15 రోజులు తొందరలో తప్పు శాంక్షన్ వెళ్ళిపోవచ్చు అన్న భయం వాళ్ళకు ఉంది కాబట్టి. సో మనం పబ్లిక్ మున్సిపల్ శాంక్షన్ ఇస్తున్నాము. మనకు హైకోర్టులో చాలా ఆదేశాలు ఇచ్చాయి దట్ ఎన్ఓసి నాట్ రిక్వైర్డ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అని. సో బేసిక్ ఏంటంటే పబ్లిక్ యూటిలిటీ గురించి మనం చేస్తున్న ఒక ఎఫర్ట్. సో దాంట్లో ఎమ్మెల్యే ఎంపీ గారు ఏదైతే సజెషన్ చేస్తారో అది బోర్డు డెఫినెట్గా ఉంటుంది. ఏదైతే మన లెవెల్లో డెసిషన్ తీసుకుని ఉంటుందో బోర్డు ఆ డెసిషన్ డెఫినెట్గా పాటిస్తుంది. ఏదైనా పైకి పంపించాలంటే బోర్డు పైకి రిఫర్ చేస్తుంది. సో ఇది స్పెషల్ రిప్రజెంటేటివ్ అనేది, స్పెషల్ ఇన్వైటీ అనేది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ పవర్ అండి. యూ కెన్ సజెస్ట్ అండ్ ఆ సజెషన్స్ని బోర్డు కన్సిడర్ చేయాలి. ఓటింగ్ హక్కు అనేది నేను చెప్పింది కాదు, అది బోర్డు యాక్ట్లో ఇచ్చింది. నేను సొంతంగా క్రియేట్ చేసి నేను చెప్పిన పవర్ కాదు. నేను జస్ట్ యాక్ట్లో ఇలా ఉంది, మిమ్మల్ని ఎవరు మీరు డెసిషన్ తీసుకున్నారనేది చెప్పరు. ఎందుకంటే రొటీన్ డెసిషన్ బోర్డులో ఒక బిల్డింగ్ ప్లాన్ ఎలా శాంక్షన్ చేయాలనేది ఒక బిల్డింగ్ బైలాస్ ఉంటుంది. ఆ బిల్డింగ్ బైలాస్ని మేము అప్లై చేయాల్సి వస్తుంది. ఆ బిల్డింగ్ బైలాస్ ప్రకారంగా ప్రాపర్టీ పేపర్స్ చెక్ చేస్తాం. ఏదైతే జిహెచ్ఎంసీలో ప్రొసీజర్ ఉందో అదే ప్రొసీజర్ మనం అమలు చేస్తాం. సో ఐడియా ఈజ్ సిటిజన్ సర్వీసెస్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకూలంగా వాళ్ళకి తొందరగా వచ్చేటట్టు ఒక ప్లాన్ గురించి 10 సార్లు ఆఫీస్కి తిరగకుండా వాళ్ళకి ఒక ఫెసిలిటీ కల్పించాలి.